సమంత రెండో పెళ్లి అని చెప్పేసి ఈ మధ్య బాగా వార్తలొస్తున్నాయి. అంటే మొన్నటి వరకు నాగ చైతన్య, శోభిత ధూళిపాల వీళ్ళిద్దరిది జరిగింది. ఆ తర్వాత ఈవిడకి రెండో పెళ్లి మన సోషల్ మీడియా చేస్తుందనుకోవచ్చా? లేకపోతే అఫీషియల్‌గా ఆమె ఏమైనా అనౌన్స్ చేసిందంటారా? ప్రస్తుతానికి సోషల్ మీడియాలోనే హ్మ్. కొంచెం ప్రింట్ న్యూస్‌లో వస్తుంది. ప్రింట్ న్యూస్ మనది విజువల్ మీడియా కాబట్టి హ్మ్. ప్రింట్‌లో వచ్చిన దాంట్లో ఏంటంటే తనకి మళ్ళా ఫ్యామిలీ మ్యాన్ వన్ ఆఫ్ ద ఇద్దరు డైరెక్టర్లు తనకి హ్మ్. తెలుగోళ్ళే. ఒక అబ్బాయి తిరుపతి అనుకుంటా. హ్మ్. రాజ్ నిడమరును అనే ఎవరో. నిడమరుడు. నేను అందులో చూసింది. అదర్‌వైస్ రాజ్ అని తెలుసు కానీ అతను తో డేటింగ్‌లో ఉంది అన్నట్టుగా వార్తలు. నొప్పి లేకుండా పొగరాదు కదా! ఆ విధంగా ఒకసారి సినిమా ఫీల్డ్‌లోకి వచ్చిన తర్వాత ఇటువంటి సర్వసాధారణం. చాలా మందితో ఉంటది యాక్చువల్‌గాను. నేను హ్మ్. చెప్పాను కదా! అలా లేకపోతే అంత గో గెట్టింగ్ నేచర్ లేకపోతే, అంత కలుపుగోలుతనం లేకపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అప్ ఇన్ ఇది. అది అందరికి చెప్పనవసరం లేదు. అందరికి తెలుసు. ఓకే. ఆహ్, ఎవరు ఆహ్, ఆడవాళ్ళు మగవాళ్ళని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారా? మగవాడు ఆడదాన్ని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడన్న దానికి ఒక అమ్మాయి ఆమె పాపులర్ రీల్స్‌లో పెట్టింది. హ్మ్. అన్‌ఫార్చునేట్‌గా ఆడదే మగవాడిని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తాడు. హుహు. అంటే రెచ్చగొడుతుందా? అది తెలుసుకోవడానికి చాలా టైం పడతాడు అతనికి. ఓకే. తెలుసుకోడు కూడా అన్నట్టు కొన్ని సార్లు. హుహు. వాళ్ళే ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తారట. హ్మ్. దానికి మగవాడు పడతానే ఉంటాడనమాట. ఇది యాక్చువల్‌గా సృష్టి రహస్యం అది. ఆడదే పెద్ద పెద్ద ఎంత వారలైనా కాంతదాసులైన ఎందుకంటారు? రాజైనా కూడా ఆడదానికే పడతాడు ఎందుకంటారంటే దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. దేవుడు ఆళ్ళు వీకర్ జెండర్‌గా ఫిజికల్‌గా వీక్ అంటారు. హ్మ్. ఎవరో ఒకటి ఝాన్సీ లక్ష్మీబాయి అటువంటి వాళ్ళు తప్పితే చాలామంది వీక్ అంటారు. ఇప్పుడు వీక్‌గా ఏమి లేరు కానీ కరాటే అయి నేర్చుకుని. అయినా కూడా స్త్రీ అనేది వీక్ జెండర్. స్త్రీలింగం, పుల్లింగంలో. హుహు. అంచేత దేవుడు ఆళ్ళకి వేరే ఇచ్చాడు. హ్మ్. సౌందర్యం రకరకాల ఇచ్చాడు. వీడికి కండలు, బండలు ఇచ్చి బ్రెయిన్ ఇవ్వలేదు. హ్మ్. అర్థమైందా? ఇవి జనరల్‌గా సమతౌలంగానే భగవంతుడు సృష్టించాడు అందరిని. హ్మ్. దాన్ని ఈ భాషలో మాట్లాడుకుంటున్నాం. ఎవరెవరిని ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారనే విషయం. హ్మ్. సో, అలా కాకపోయినా కూడా నేను మామూలు భాషలో చెప్తూ ఉంటాను గదా! వీళ్ళెంత క్రిమినల్సో మగవాళ్ళు, ఆళ్ళు కూడా అంతే క్రిమినల్స్ ఈ రోజుల్లో అంటా ఉంటాను. బీ కేర్‌ఫుల్ అని. మీరేమో కాస్టింగ్ కోచ్ అంటారు. ఆడవాళ్ళకి మోసం చేసేది. వాళ్ళొచ్చి హనీ ట్రాప్. మిమ్మల్ని పడగొట్టి మీ దగ్గర ఆస్తి అంతా లాగేస్తారు. హ్మ్. అర్థమైందా? నిన్ను నిర్వీర్యం చేసి కట్ చేస్తారు. వేస్ట్ హ్మ్. ఫెలో కింద. వాళ్ళు మన చుట్టుపక్కలే ఉన్నారు. హ్మ్. యాంకర్స్ ఇంకెవరెవరో ఉన్నారు. ఇది జస్ట్ లైక్ దట్. బట్ అది ఎవరన్నా మనకు చెప్తుంటే మనం ఓహో! ఇది కరెక్టే అనుకుంటాం తప్పితే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. రాజుల కాలం నుంచి కూడా ఉందది. సో, ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా సమంత రెండో పెళ్లి గురించి మనం ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే అగైన్ సినిమా గర్ల్ కాబట్టి. సినిమాలో బాగా పైకొచ్చింది కాబట్టి. ఓ పక్కన నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకొని విడిపోవడం. దాని తర్వాత దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం చాలామంది ఓ పక్కన జ్యోతిష్కులు, ఓ పక్కన ఆళ్ళీళ్ళు, ఓ పక్కన మల్లాటోళ్ళు ఎందుకు క్యాష్ చేసుకుంటాం? వాళ్ళిద్దరి పేర్లు పెడితే అల్గోరిథం తీసుకుంటది. ఎక్కువ మంది చూస్తారని చెప్పేసి. హ్మ్. ఓకే. ఆ అమ్మాయి మళ్ళా పెళ్లి చేసుకుంటే తప్పులేదు. నేను పర్సనల్‌గా లాస్ట్ వీడియోలో చెప్పాను. డోంట్ గో గెట్ మ్యారీడ్ అగైన్ వన్స్ అగైన్. అది పెద్ద ప్రాసెస్ చిరాకును యాక్చువల్‌గా. హ్మ్. గో ఫర్ లివ్ ఇన్ రిలేషన్‌షిప్. ఇప్పుడు జరుగుతుంది అదే. తను ఎవరితోటో ఉండి ఉంటది. ఇది రాజుతో ఉంటుందా? ఇంకోళ్ళతో ఉంటుందా? అన్నది ఇట్స్ ఇమ్మెటీరియల్. ఒక స్త్రీ ఇంకొకరితో డేటింగ్ అనేది తప్పే కదా! ఎవరు మాట్లాడుకోరు కూడా. కొంతకాలం అలా బాలీవుడ్ అంతా అలాగే ఉంటది. హ్మ్. హాలీవుడ్‌లో అయితే అది ప్రజలు కూడా అలాగే ఉంటారు. పెళ్లి చేసుకోవడం అంటే చెప్పాను కదా! స్పెషల్‌గా ఆవిడ ఒక రింగ్ తెచ్చి మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడకి అలాంటి పిల్లలు ఉంటారు. పిల్లలు కూడా వస్తారు పెళ్ళికి. హ్మ్. ఇన్ని సినిమాలు ఉన్నాయి అటువంటిది. ఆవిడ కూడా ఇంత సూట్ ఏసుకొస్తాడు. వీళ్ళిద్దరికి పుట్టినోళ్ళు. సో, ఇక అక్కడ పెళ్ళంటే అంత గొప్ప అంత నటన. హ్మ్. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన అంటారు కదా! ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన టైప్ వీళ్ళంతాను. వేటూరి గారు రాశారు 'సాగర సంగమంలో'. అంచేత హ్మ్. ఎవ్రీబడీ యాక్ట్స్ వెరీ వెల్ ఇన్ రియల్ లైఫ్. అంచేత మళ్ళా పెళ్ళేముంది ఒకసారి పెళ్లి అయిపోయింది. ఓ సింతే కదా అనుకుంది. మళ్ళీ డైవర్స్ అయింది. ఇంకో సింతే కదా ఉంటది. ఇంకో 'సల్మాఖా' అని బ్యూటిఫుల్ సాంగ్స్ పాడింది 'నిఖా' సినిమా వాళ్ళకి చెప్తున్నాను. మళ్ళా సంగీతం అంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఒక పాకిస్తానీ యాక్ట్రెస్ యాక్ట్ చేసిన సినిమా. హ్మ్. ప్లస్ ఆ అమ్మాయి పాడిన పాటలు వినండి. 'సల్మాఘా' అని కొట్టండి. SALMAGHA. ఓకే. ఆ 'సల్మాఘా' అనే ఆవిడకి 4 సార్లు అయింది ఓకే. డివోర్స్. హుహు. యాక్ట్రెస్ లాస్ట్‌లో యాక్ట్ చేసింది. ఆ సినిమా కూడా
తలాక్ తలాక్ మీదే నిఖా. ఓకే. మీరు ఐ డోంట్ థింక్ మీరు ఇప్పుడు అది 35 ఏళ్ళు ఎంత అయింది సినిమా వచ్చి. ఆ అమ్మాయి పాడిన పాటలు కావాలంటే సల్మాగా అంటే తను కూడా చాలా బాగుంటుంది. రియల్ లైఫ్లో ఈ లెన్సులు పెట్టుకోకుండా చాలా అందంగా ఉంటుంది. ఇటాలియన్ ఐస్ తోటి ఉంటుంది అనమాట, బ్రౌన్ ఐస్ తోటి చాలా అందంగా ఉంటుంది. తనకి 4 సార్లు పెళ్ళి అయింది. మరి తన పాడిన పాటలన్నీ కూడా విషాదంగా ఉంటాయి, ప్రేమ గురించి అట్లా గజల్స్ కింద ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ గజల్, షీ ఆల్సో వన్ ఆఫ్ ద గజల్ సింగర్, కొంచెం మోడర్న్ సింగర్. ఓకే. సో తను ఒక పాకిస్తాన్ నుంచి ఇంకొక సింగర్ ఉంది, నజియా హసీన్ అని, చాలా బాగుంటాయి. డిస్కో మీద పాడింది తనే ఫస్ట్. దాన్ని కండక్ట్ చేసింది, మ్యూజిక్ కండక్ట్ చేసింది మళ్ళీ కర్ణాటక చెందిన బిడ్డు అప్పాయి అని, అమెరికాలో పెరిగాడు అతను, బిడ్డు అని. ఏంటి తెలుసుకోవాలి, మీరు తెలుసుకుంటే దాన్ని కొట్టచ్చు, మీరు కొట్టే మీకు మ్యూజిక్ వస్తుంది. బిడ్డు అప్పాయి ఎవరు చేశాడు, ఫస్ట్ హాలీవుడ్ ఆర్కెస్ట్రాకి చేశాడు, టీనా చార్ల్స్ అని, చాలా బాగుంటాయి పాటలు, టీనా చార్ల్స్. తర్వాత మేడ్ ఇన్ ఇండియా అవన్నీ కూడా తనే కండక్ట్ చేశాడు. ఓకే. ఆ విధంగానే సల్మాగాకి అండ్ ఆల్సో నజియా హసీన్. సో సల్మాగా, నజియా హసీన్ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇవి కూడా చూడొచ్చు. ఇట్స్ అబౌట్ మ్యారేజ్, డివోర్స్. అక్కడ ఏమంటారు నిఖా అంటారు కదా పెళ్ళి, మన ముస్లిమ్స్ ఇస్లామిక్ దాంట్లో వాళ్ళు కూడా వాళ్ళ డివోర్స్ ఏమంటారు, తలాక్ 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 అంటారు. దాన్ని కూడా సంస్కరించి దుబాయ్ కింగ్ డాటర్ ప్రిన్స్ ఆ అమ్మాయి కూడా ఈ మధ్యన దాన్ని బ్రేక్ చేసింది. నిఖా తలాక్ తలాక్ అనేది మీ ఒక్కరికే కాదు, ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుందని, డియర్ హస్బెండ్ ఐ డివోర్స్ యూ, ఐ డివోర్స్ యూ, ఐ డివోర్స్ యూ అని ఒక ఇది పంపింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అది మీరు వచ్చారు ఎవరు వచ్చారో తెలియదు కానీ దాని గురించి మాట్లాడుకున్నాం. తను చాలా మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్. ఒక బిడ్డ పుట్టిన తర్వాత సొంత మేనమామ కొడుకు అనుకుంటుంది, అతన్నే డివోర్స్ చేసింది. ఇప్పటివరకు భగవాడు ఒకటే తలాక్ 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 అనగానే నీకు డివోర్స్ అయిపోయినట్టు అంటారు. అలా కాదు, బాగా కూడా ఉంటుందని ఒక సందేశాన్ని ప్రపంచానికి పంపింది. హీరో నేరు పంపితే ఆవిడ చూడదు కాబట్టి ఆవిడ పంపింది. షీఈ్ ద మోస్ట్ రిచెస్ట్, ఇన్స్టాగ్రామ్లో ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ అన్నీ తను. దట్ వెరీ వెరీ రిచ్ గర్ల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. షీఈ్ 5'7" or 5'8", దుబాయ్ ఇప్పుడున్న ప్రజెంట్ దుబాయ్ కింగ్ డాటర్, ప్రెసిడెంట్ డాటర్ అనమాట. సో వాళ్ళ ఫాదర్కే 5 ఉన్నారు పిల్లలు, 30 మంది పిల్లలు ఉంటారు. అందులో ఈ అమ్మాయి పెద్దది అనుకుంటా, వన్ ఆఫ్ ద పెద్ద అమ్మాయి. అది మొన్నటి వరకు అదే బజ్, ప్రపంచం అంతా సోషల్ మీడియా ఆవిడ గురించి మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు సమంత ఏముంది, పెద్ద సమంత పెళ్లి చేసుకుంది, నాగార్జున లాంటి వాళ్ళ అబ్బాయిని ఏదో చేసుకుందో అయిపోయింది డివోర్స్. తను మళ్ళీ నేననేది మటుకు వ్యక్తిగతంగా పెళ్లి చేసుకోవడం ఇస్ నాట్ అడ్వైజబుల్. ఆ అమ్మకి అన్నీ తెలుసు, షీ నోస్ వెరీ వెల్. కాకపోతే నేను మిగతా వాళ్ళకి కాదు, నిన్న స్వచ్ఛంగా పెళ్లి చేసుకుంటామని ఆడేమన్నా అంటే ఆ డైరెక్టర్ అన్నవాడు, అప్పుడు సర్లే ఇంక సెటిల్ అయిపోదామని చేసుకోవచ్చు. ఏదో ఒక స్టేజ్లో సెటిల్ అవ్వాలి. అయినా నువ్వు యాక్ట్ చేస్తూ ఉండు, నేనే తీస్తున్నాను కదా సినిమాలని కూడా అనొచ్చు. అదేందా కెరీర్ని ఆపేసి నువ్వు సినిమాలో యాక్ట్ చేయకూడదు అని అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడుకుంటూ తిట్టుకుంటారు నా గురించి. సో అలాగే ఉండరు, ఎందుకుంటారు, నువ్వు యాక్ట్ చేస్తావు కానీ నేను యాక్ట్ చేయకూడదా అంటది. మరి అంటే పెళ్లి చేసుకోకండి, నువ్వు యాక్ట్ చేయాలి తను యాక్ట్ చేయాలి అనుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు? ఇప్పుడు ఎవడన్నా ఫోర్స్ చేస్తారు మిమ్మల్ని, పెళ్లి చేసుకోకుండా కూడా యూ కెన్ స్లీప్. దట్ ఈస్ వాట్ దట్ ఈస్ కాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా అవసరం లేదు, యూ కెన్ స్లీప్. యుఎస్ అంతా ప్రపంచంలో చాలా మంది ఇదే, పెద్ద పెద్ద రిచ్ పీపుల్లను కాల్ గర్ల్స్లో కాల్ బాయ్స్ ఉన్నారు. గిగాలివ్స్ ఇక్కడ ఉంది, అది హైదరాబాద్ ఉంది, బాంబే ఉంది, మెడ్రాస్ ఉంది. యూ కెన్ జస్ట్ సెలెక్ట్ అండ్ కాల్, దే విల్ కమ్. అన్నిట్లోనూ అది వచ్చి డెవలప్మెంట్ వచ్చేసింది, ప్రోగ్రెసివ్నెస్ వచ్చేసింది. కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకుంటావు, ఓకే ఇంకా నా కెరీర్లో ఇంకా చాలా ఐ వాంట్ టు సెటిల్ డౌన్ విత్ దిస్ జాబ్, ఐ మేడ్ మై ఎనఫ్ మనీ, వాడికి కూడా ఎనఫ్ మనీ ఉందా లేదో చూసుకుంటావు. లేకపోతే ఒక యాడ్ ఏదో వస్తుంది, అస్సయమైన యాడ్, నువ్వు సెక్యూరిటీకి కూడా పనిచేయవు, నా అల్లుడికి తెచ్చుకుంటే ఆ యాడ్ ఎందుకు మానేయండి బాబు, చరా దొబ్బుతుంది అది, ఆ జీలోనే ఇందులో వస్తుంది అనుకుంటా. అంటే సెక్యూరిటీ వాళ్ళ లోకం నీకు, ఆ సెక్యూరిటీ లేకపోతే నేను ఆవిడ వేసేస్తాడు. అది చెప్తుందా ఆ యాడ్లో, ఒక సెక్యూరిటీకి కూడా పనిచేయను నిన్న నా అల్లుడి కింద, అంటే సెక్యూరిటీకి చేసేవాళ్ళందరూ ఇది ఎదవల కింద. ఆ యాడ్ ఒకటి చాలా చాలా బ్యాడ్ ఇస్తుంది, అది జీకి G5లో వస్తున్నట్టుంది అది. అలాగా నువ్వు ఒకసారి సెటిల్ అయిపోయిందా, సెటిల్ అయిపోవాలనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గెట్ మ్యారీడ్, పిల్లలుగా అనొచ్చు.
అప్పటి వరకు మీరు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నప్పుడు పిల్లలు కన్నా కూడా ఇట్స్ వెరీ బ్యాడ్ అట్లా మన ఇండియాలో దే విల్ బి ట్రీటెడ్ యాజ్ ఫాదర్లెస్ గాయ్ అనమాట, ఫాదర్లెస్ చిల్డ్రన్. అవన్నీ రాకుండా ఉండాలంటే డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇంకా మనకు ఉన్నది చాలు, లెట్ అస్ సెటిల్ యాజ్ ఫ్యామిలీ. అలా చాలామంది ఉంటారు, హాలీవుడ్లోనే ఉన్నారు చాలామంది, లైక్ జూలియా రాబర్ట్స్ అండ్ ఆల్. ఒకసారి అయిపోయిన తర్వాత ఇట్స్ దట్స్ ఇట్, ఐ మేడ్ మై ఎనఫ్ ఆఫ్ మనీ. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఏమన్నా ఆ క్యారెక్టర్ సూటబుల్గా 40+ 50+లో ఎవరి క్యారెక్టర్ వస్తే అప్పుడు చేస్తారు. హాలీవుడ్లో చాలామంది ఉన్నారు, లైక్ అంజలినా జోలీ, బ్యాడ్ పిట్ లాంటి సూపర్ స్టార్ని, తను సూపర్ స్టారే, ఇద్దరు కొంతకాలం ఉండి విడిపోయారు. ఓకే, తను ఇంకా కొంతమంది అడాప్ట్ చేసుకుంది. సో ఇవన్నీ మనమేంటి సమంత కూడా తెలిసి ఉంటుంది. ఇప్పటికి ఫస్ట్లో అంత తెలియదు సినిమా గురించి, తెలిసి బిగినింగ్లో తనకి సినిమా గురించి అసలు నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఆఫ్టర్ 6-7 years ఇలాగే తెలుసుకోవడం వల్ల తనకు కూడా అర్థమైంది. అదర్వైజ్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టెంట్ ఇన్ ఫిల్మ్స్ నాకు తెలిసి. ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే మట్టుకు ఇంకా వాళ్ళిద్దరూ ఒకే అండర్స్టాండింగ్ ఉండాలి. చేసుకోకూడదు అంటలేదు, చేసుకుంటే యూ డిసైడెడ్ రెస్పెక్ట్ ద మ్యారేజ్ ఫర్ ఎవర్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, 5-6 ఏళ్ళ నుంచి, చేసుకుంటే మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయండి. ఆ ఉద్దేశం లేదు నాకు ఎప్పుడు పడితే అప్పుడు అలా పోతాను చెట్టు మీద ఇస్తరాగాడిలాగా అనుకో. చెట్టు మీద ఇస్తరాగ అంటే ఏంటి తెలుసా మీకు, ఎటు గాలేస్తే అది పోతూ ఉంటుంది ఇంకో చెట్టు మీదకి, అలా వెళ్ళి టైప్ అనుకుంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండండి అని చెప్తాను అనమాట. అది ఎంతవరకు ఉండేదో తెలియదు కానీ వి విష్ హెర్ టు టేక్ ఎ బెటర్ డెసిషన్ ఫర్ హర్ లైఫ్. ఎక్కువ మార్చారు సల్మాగా లైఫ్ లాస్ట్లో ఇందో చెప్పాను కదా, చాలా విషాదం అయిపోయింది. ఆవిడ పాట అలాగా ఉంటుంది. సల్మా ఖాన్ అంత అందంగా ఉంటుంది ఆవిడ. ఇప్పుడు 70 ఏళ్ళు వస్తుంటాయి, 68 ఏళ్ళకి వస్తుంటాయి అనమాట. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వాస్, ఆ అమ్మాయి ఇంకా చాలామంది ఉన్నారు లైఫ్లో అలాగే అయిపోద్ది. సావిత్రి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సౌత్ ఇండియా. సో మీనా కుమారి, వెరీ ట్రాజిక్ లైఫ్స్ ఇవన్నీ, ఎస్పెషలీ సిల్వర్ స్క్రీన్ మీద ఉన్నవాళ్ళు. సో అలా జరగకుండా ఉండాలంటే బెటర్ టేక్ ఎ బెటర్ డెసిషన్ విచ్ సూటబుల్ ఫర్ యువర్ లైఫ్.